నమస్కారం. 2025 దేవీ నవరాత్రులు దగ్గర పడుతున్నాయి కదండి. అవును, సమయం ఎంత వేగంగా గడిచిపోతుందో. నిజమే. ఈసారి మనం నవరాత్రుల్లో 5వ రోజు గురించి, అంటే సెప్టెంబర్ 26 శుక్రవారం విశేషాలు, ఆచారాలు వివరంగా తెలుసు. ఆ రోజు తిథి విశేషాలు చూద్దామా? చెప్పండి. 2025 సెప్టెంబర్ 26 శుక్రవారం. ఆ రోజు ఆశ్వయుజమాసం. ఉదయం పూట అంటే సుమారు 9:33 వరకు శుద్ధ చవితి తిథి ఉంటుంది. ఓ, ఉదయం 9:33 వరకా? అవును. ఆ తరువాత పంచమి తిథి మొదలవుతుంది. అది మరుసటి రోజు శనివారం మధ్యాహ్నం 12:04 వరకు ఉంటుంది. అంటే ఆ రోజు పూజలకు పంచమి తిథి ప్రభావమే ఎక్కువ అన్నమాట. సరిగ్గా చెప్పారు. ప్రధానంగా పంచమి తిథిలోనే పూజలు జరుగుతాయి. మరి ఈ 5వ రోజు అమ్మవారి అలంకారం ఏంటి? ముఖ్యంగా మన విజయవాడ, శ్రీశైలం లాంటి క్షేత్రాల్లో. మంచి ప్రశ్న అడిగారు. ఈ 5వ రోజున విజయవాడ ఇంద్రకీలాద్రి మీద అమ్మవారిని శ్రీ మహాలక్ష్మీదేవిగా అలంకరిస్తారు. చాలా వైభవంగా ఉంటుంది ఆ దర్శనం. మహాలక్ష్మి అంటే సంపదల తల్లి కదా? అవును. అదే సమయంలో శ్రీశైలంలో భ్రమరాంబికాదేవిని స్కందమాతగా అలంకరించి శేషవాహన సేవ చేస్తారు. ఓ, శ్రీశైలంలో స్కందమాతగానా? సరే, మనమిప్పుడు విజయవాడలోని మహాలక్ష్మి అలంకారం గురించి కొంచెం వివరంగా మాట్లాడుకుందాం. తప్పకుండా. మహాలక్ష్మీదేవి పేరు విలగానే ఐశ్వర్యం గుర్తొస్తుంది కదూ? నిజమే. ఆ తల్లి స్వరూపం ఎలా ఉంటుంది? చాలా ప్రశాంతంగా, మంగళకరంగా ఉంటుందండి. అమ్మవారికి 4 చేతులుంటాయి. పై 2 చేతుల్లో కమలాలు పట్టుకుంటూ ఉంటుంది. కమలాలు లక్ష్మీదేవికి ప్రతీక కదా? అవును. ఇక కింద కుడిచెయ్యి అభయముద్రలో, అంటే భయం పోగొట్టేలా, ఎడమచెయ్యి వరదముద్రలో, అంటే కోరికలు తీర్చేలా ఉంటాయి. అభయ వరద హస్తాలు. ఇరువైపులా గజరాజులు సేవిస్తూ ఉంటారు. గజలక్ష్మి అని కూడా పిలుస్తారందుకే. ఈ తల్లి సర్వమంగళకారిణి, అష్టలక్ష్ముల సమిష్టి రూపమని కూడా అంటారు. అష్టలక్ష్ముల స్వనిష్టి రూపమా? అంటే ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి వీళ్ళందరి శక్తి ఒకే తల్లిలో ఉందంటారా? అంతే కదా. ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి, ఈ 8 రూపాల శక్తే మహాలక్ష్మి. అద్భుతం. అంటే ఆ ఒక్క తల్లిని పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు చేకూరినట్లేనా? ఖచ్చితంగా. పురాణాల ప్రకారం కూడా ఈమె మధ్యశక్తి, అంటే స్థితికారకురాలు, మనని పోషించి కాపాడే శక్తి అనమాట. స్థితికారకురాలు. అంతేకాదు, డోలాసురుడు అనే ఒక రాక్షసుడిని సంహరించింది కూడా ఈ మహాలక్ష్మీదేవియే. అందుకే అమ్మవారిని ఆరాధిస్తే ఫలితాలు త్వరగా వస్తాయని నమ్మకం. ఓ, రాక్షస సంహారం కూడా ఉందా? మనకు చండీ సప్తశతిలో వస్తుంది కదా, యాదేవి సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థిత అని. అవును, విన్నాను. అంటే దాని అర్థం దుర్గాదేవియే అన్ని జీవులలోనూ లక్ష్మీరూపంలో ఉందని. చాలా గొప్ప విషయం. అంటే కేవలం ధనం మాత్రమే కాదు, ధైర్యం, విజయం, సంతానం ఇలా అన్నీ ప్రసాదించే తల్లి అన్నమాట. నిజమే. ఇంత శక్తివంతమైన తల్లిని ఆ రోజు మనం ఎలా పూజించాలి? అంటే ఏ సమయం మంచిది? నైవేద్యాలు, వస్త్రం రంగు ఇలాంటి వివరాలు కూడా చెప్తారా? తప్పకుండా చెప్తాను. గుర్తుపెట్టుకోండి, 2025 సెప్టెంబర్ 26 శుక్రవారం. అలంకారం శ్రీ మహాలక్ష్మి. సరే. పూజకు మంచి సమయాలు: ఉదయం 4:06 నుంచి 8:08 వరకు 1, లేదా ఆ తర్వాత 9:07 నుంచి 10:30 వరకు కూడా చేసుకోవచ్చు. ఉదయం 2 ముహూర్తాలున్నాయన్నమాట. అవును. ఒకవేళ సాయంత్రం పూజ చేసేవాళ్లుంటే సాయంత్రం 4:01 నుంచి 7:30 మధ్యలో చేసుకోవచ్చు. మంచిది. ఆ రోజు నక్షత్రం ఏదైనా ప్రత్యేకంగా ఉందా? ఆ రోజు విశాఖ నక్షత్రం ఉంటుంది. విశాఖ నక్షత్రం. సరే. మరి నైవేద్యం లక్ష్మీదేవికి ఇష్టమైనవి అంటారు కదా? అవును అవును. అమ్మవారికి క్షీరాన్నం అంటే పాలపాయసం చాలా ఇష్టం. క్షీరాన్నం? అది కాని, లేదా పూర్ణాలుగాని, రవ్వకేసరిగాని నైవేద్యంగా పెట్టడం చాలా శ్రేష్టం. పూర్ణాలు, రవ్వకేసరి కూడా పెట్టొచ్చా? మంచిది. ఇక చీర రంగు? చీర గులాబీ రంగు, పింక్ సమర్పిస్తే మంచిది. గులాబీ రంగు, పింక్. అవును. ఆ రంగు ప్రేమకు, కరుణకు సంకేతం కదా. ఇక పువ్వుల విషయానికొస్తే ఎర్రని గులాబీలు, కలువ పువ్వులు, ముఖ్యంగా తామర పువ్వులు చాలా శ్రేష్టం. తామర పువ్వులు లక్ష్మీదేవికి చాలా ఇష్టం అంటారు కదా? అత్యంత ప్రీతికరం. ఆ పువ్వు లక్ష్మీ నివాసమని కూడా అంటారు. మరి ఈ పూజతో పాటు ఏమైనా పారాయణాలు చేయాలా? అందరికీ శ్రీ సూక్తం లాంటివి రాకపోవచ్చు కదా? నిజమే. అది మంచి ప్రశ్న. వీలైన వాళ్లు శ్రీ సూక్తం చదువుకోవచ్చు. శ్రీ మహాలక్ష్మి అష్టకం లేదా లక్ష్మీదేవికి సంబంధించిన ఏ స్తోత్రాలైనా పర్వాలేదు. ఒకవేళ ఏమీ రాకపోతే? ఏమీ పర్వాలేదు. భక్తి ముఖ్యం. ప్రశాంతమైన మనస్తో ఓం శ్రీమాత్రే నమః అని జపిస్తే చాలు. ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు. ఓం శ్రీమాత్రే నమః. ఇది సులభంగానే ఉంది. అమ్మవారి మూలమంత్రాన్ని పఠించడం కూడా చాలా మంచిది. అలాగే ఇంకో విషయం, ఈ రోజు శక్తి కొలది దక్షిణ అంటే డబ్బు రూపంలో దానం చేయడం కూడా మంచిదని సూచిస్తారు. దానం కూడా చేయాలా? సరే. అంటే ఈ పూజ, పారాయణం, దానం ఇవన్నీ భక్తి శ్రద్ధలతో చేస్తే ఎలాంటి ఫలితాలు ఆశించవచ్చు? శాస్త్రాల ప్రకారం ఇలా 5వ రోజున శ్రీ మహాలక్ష్మీదేవిని మనసారా పూజిస్తే అఖండ సౌభాగ్యం కలుగుతుంది. అఖండ సౌభాగ్యం? అవును. అంటే కుటుంబ శ్రేయస్సు, భర్తక్షేమం, అలాగే ధనధాన్య సమృద్ధి, వ్యాపారాల్లో లాభాలు, సంతానాభివృద్ధి అంటే పుత్ర పౌత్రాభివృద్ధి, ఇలాంటి శుభ ఫలితాలు కలుగుతాయని ప్రగాఢ విశ్వాసం. అద్భుతంగా వివరించారు.
వింటుంటేనే చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మనం 2025 నవరాత్రులలో 5వ రోజైన సెప్టెంబర్ 26 శుక్రవారం గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం. అవునండి. అమ్మవారిని శ్రీ మహాలక్ష్మిగా ఎలా అలంకరిస్తారు, గులాబీ రంగు చీర ప్రాముఖ్యత, క్షీరాన్నం లాంటి నైవేద్యాలు, పూజా సమయాలు, శ్రీ సూక్తం పారాయణం, వీటన్నిటి వల్ల కలిగే అష్టైశ్వర్యాల గురించి అన్ని వివరంగా మాట్లాడుకున్నాం. అవును, అన్నీ చర్చించాం. ముగింపుగా ఒక్క విషయం గురించి ఆలోచిద్దామా? తప్పకుండా చెప్పండి. మనం ఇందాక అనుకున్నాం కదా, సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థిత. అవును. అంటే లక్ష్మీదేవి కేవలం విగ్రహంలోనో పూజగదిలోనో మాత్రమే కాదు, అన్ని జీవులలో అన్ని చోట్ల ఆ శక్తి ఉందని అర్థం కదా. నిజమే. మరి నవరాత్రుల్లో మనం చేసే ఈ విశేష పూజల స్ఫూర్తిని మన రోజువారీ జీవితంలోకి ఎలా తీసుకెళ్లగలం? ప్రతి ప్రాణిలో, మన చుట్టూ ఉన్న ప్రకృతిలో కూడా ఆ లక్ష్మీతత్వాన్ని గుర్తించి గౌరవించడం ఎలా సాధ్యం? బహుశా ఇదే మనం ఈ పండుగ నుంచి నేర్చుకోవాల్సిన అసలైన పాఠమేమో, ఆలోచించాల్సిన విషయం.